ఎండాకాలంలో బగబగ మండిన ఎండలు వెళ్లిపోయి వర్షాలు మొదలయ్యాయి. మనకు ఆహారాన్ని అందించడానికి అన్నదాతలు పొలం పనుల్లో పూర్తిగా నిమగ్నమైపోయారు. ఇక మనమేమో ఉద్యోగం, వ్యాపారం అంటూ ఎప్పుడూ బిజీగా ఉండే మనకు చక్కగా కుటుంబ సభ్యులతో సందడి చేయడానికి అప్పుడే విచ్చేసింది శ్రావణ మాసం. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో శ్రావణ మాసం 5వ మాసం. పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అని పేరు. శ్రీమన్నారాయణ జన్మ నక్షత్రం అయిన శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడింది ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీనారాయణులకి చేసే పూజలు విశేషమైన అనంత పుణ్యఫలములను ఇస్తాయని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఈ శ్రావణ మాసంలోనే మన తిరుమలలో వేంచేసిన శ్రీభూ సమేతుడైన శ్రీనివాసుడు మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అవతరించింది. శ్రీనివాసుని జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం. ఈ శ్రావణ మాసంలో బహుళాష్టమి నాడు కృష్ణావతారము, హయగ్రీవ అవతారము, సుదర్శన పెరుమాళ్ అవతారము జరిగాయని అమ్మమ్మ చెప్తూ ఉంటారు. ఇంకా అష్టాక్షరి మహామంత్రం, బదరీనారాయణుని అవతరణ కూడా ఈ శ్రావణ మాసంలోనే జరిగాయి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణుని ఆరాధించడం విశేషం. స్కంద పురాణం ప్రకారం ఒకానొక సమయంలో పార్వతీదేవి శివుడిని ఒక ప్రశ్న అడిగారట. లోకాల్లో స్త్రీలు అష్టైశ్వర్యాలతో పాటు సత్సంతానాన్ని పొందేటటువంటి వీలున్న ఏదైనా వ్రతాన్ని సూచించాలని పార్వతీదేవి అడగగా పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి స్కంద పురాణంలో చెప్పారట. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమని శ్రావణ పూర్ణిమగా జరుపుతారు. రక్షాబంధన్, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా వీటిని పిలుస్తారు. నేనైతే ఈ శ్రావణ మాస వేళ శ్రీ లక్ష్మీనారాయణులకి విశేషంగా చక్ర పొంగల్ని నివేదన చేశాను. ఈ చక్ర పొంగలిలో బియ్యం, పెసరపప్పు, బెల్లం, యాలకులు, నెయ్యి, ఆవు పాలు, బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి ముక్కలు, పచ్చకర్పూరం మొదలగు పదార్థాలను వాడాను. ఇప్పుడు ఈ చక్ర పొంగలి ప్రసాదంలో న్యూట్రియన్స్ మరియు హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఆవు నెయ్యిలో సమృద్ధిగా సాచురేటెడ్ ఫ్యాట్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ మరియు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి. విటమిన్ ఏ, ఈ, K2, కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఉంటాయి. ఈ ఆవు నెయ్యిలో సాచురేటెడ్ ఫ్యాట్ ఉండడం వల్ల మంచి శక్తిని ఇస్తుంది. ట్రైగ్లిసరైడ్స్ ఉండడం వల్ల తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. నెయ్యి గ్యాస్ట్రిక్ యాసిడ్స్ ని స్టిమ్యులేట్ చేసి డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ఇతర ఆహారాల నుండి విటమిన్లు మరియు ఖనిజాలను గ్రహించి శరీరానికి అందిస్తుంది. నెయ్యిలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నప్పటికీ ఇందులో కన్జుగేటెడ్ లినోలిక్ యాసిడ్ కూడా ఉంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆవు నెయ్యిలో బ్యూటీరేట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్లతో కూడిన షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో వేడిని తగ్గించి చలువ చేస్తుంది. నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. నెయ్యిలోని బ్యూటేట్ కూడా రోగనిరోధక శక్తికి దగ్గర సంబంధం ఉన్న ప్రేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది. నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం చేత చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పొడి చర్మాన్ని తేమగా ఉంచుతుంది. బెల్లంలో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ ఉండడం చేత రక్తంలో హిమోగ్లోబిన్ ని పెంచుతుంది. చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు ఫ్రాక్చర్ కాకుండా ఎముకలు దృఢంగా ఉంటాయి. శరీరంలో ఏర్పడిన టాక్సిన్స్ ని బయటకి పంపి లివర్ పనితీరుని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఊపిరితిత్తులని, ప్రేగులని శుభ్రపరిచి జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్ధకం నుండి కాపాడుతుంది. శ్వాసకోశ సంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్ మరియు సెలెనియం వంటి ఖనిజాలు ఉండడం చేత రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. కార్బోహైడ్రేట్స్ ని నెమ్మదిగా జీర్ణం చేస్తూ రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా శరీరానికి శక్తిని అందిస్తుంది. బెల్లంలో పొటాషియం మరియు సోడియం ఉండడం చేత శరీరంలో యాసిడ్ స్థాయిలను తగ్గించి బీపీని నియంత్రిస్తుంది. బెల్లం మెటాబాలిజం ని పెంచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా స్త్రీలలో పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తుంది మరియు ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక పెసరపప్పులో ఎక్కువగా ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్ B1, B6, ఫోలేట్, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్ మరియు జింక్ వంటి మినరల్స్ ఉంటాయి. ఇందులో ఉండే ప్రోటీన్ కండరాల్ని రిపేర్ చేసి డెవలప్ చేస్తుంది.
ఫైబర్ జీర్ణక్రియని మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం చేత డయాబెటీస్ రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం నిద్రలేని సమస్యలు తలెత్తకుండా సమయానికి నిద్రపోయేలా చేస్తాయి. ఇందులో ఫ్లెవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతూ మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆవు పాలలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ బి12, రిబోఫ్లెవిన్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం అండ్ మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. యాలకులలో విటమిన్ సి, విటమిన్ బి6, నియాసిన్, రిబోఫ్లెవిన్, థయామిన్ ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ ఉంటాయి. యాలకులు ముఖ్యంగా అజీర్తి, కడుపు ఉబ్బరాన్ని తగ్గించి తిన్న ఆహారం సులువుగా జీర్ణం చేస్తాయి. ఇందులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం చేత మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ యాలకులు నోటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తాయి. టాక్సిన్స్ ని బయటికి పంపి మూత్రపిండాల హెల్త్ ని కాపాడతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, జలుబు, ఆస్తమా నుండి కాపాడుతుంది. ఈ యాలకులని రోజు తినడం వల్ల బీపీని కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కొన్ని అధ్యయనాల ప్రకారం క్యాన్సర్ కణాలను నిరోధించి క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి. ఇక డ్రై ఫ్రూట్స్ లో పోషకాల గురించి మీకు తెలిసి ఉంటుంది కదా. చూసారుగా చక్కెర పొంగలిలో ఎన్ని పోషకాలున్నాయో. మీరు కూడా చక్కెర పొంగలి ప్రసాదాన్ని చక్కగా తయారు చేసి స్వామివారికి నివేదన చేసి కుటుంబ సమేతంగా ప్రసాదాన్ని స్వీకరించి శ్రావణ మాస వైభవాన్ని ఎంజాయ్ చేస్తారు కదా.